నమస్తే అండి. ఇప్పుడు నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విన్నారా? పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్ అంతా కూడా నా అడ్డ, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వన అంటూ కూడా మాట్లాడిన మాటలు విన్నారు మీరు? రాజకీయ నాయకులు ఆ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళకి తగు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో తిరగొచ్చు, చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా నా సొంత ఆస్తి, నా సొంత ప్రాపర్టీ ఇదంతా ఇక్కడ తిరగొద్దు అనే మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే రాజకీయంలో అందరూ తిరుగుతుంటారు, అందరూ వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయంలో ఇప్పుడిప్పుడు ఎదిగే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. జూబ్లీహిల్స్ ప్రజలు అదే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈయనని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే రేపు భవిష్యత్తులో గెలిచిన తర్వాత కూడా చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాడు అని చాలా చర్చించుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ. అయితే పూర్తిగా కూడా ఎవరైతే నవీన్ యాదవ్ వెనకాల ఉన్నటువంటి అనుచరులంతా కూడా రౌడీ షీటర్లు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి వాస్తవం అనేది. చాలామంది చెప్తున్నారు రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళకే టికెట్లు ఇచ్చిందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా మాట్లాడిందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతుంటేనే మేము విన్నాము. ఎందుకంటే ఇటువంటి ధోరణి మంచిది కాదు. ఎవరైనా ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, చేసి కానీ ఇటువంటి అంతు చూస్తా చేస్తా ఎవరిని తిరగనీయను, ఎవరు బాసులను రానియను, ఇది నా బస్తీ, నా ఇల్లు, నా అడ్డ అనేది అయితే కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఆయన ప్రచారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కాదనం. ఇక్కడ కూడా బీఆర్ఎస్లు చాలా సౌమ్యంగా, చాలా మంచిగా యాక్టివ్గానే వర్క్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మాట్లాడడం అయితే ఆయన కరెక్ట్ కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక్కడ. అయితే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్లో అసలు బీఆర్ఎస్ మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది? ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ ఉంది? చాలా మంచి స్పందన. ఈరోజు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు, వాళ్ళ సతీమణి మాగంటి సునీతమ్మ గారు 1,00,000 మెజార్టీతోనే గెలుస్తుందని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. మేము తిరిగిన దాన్ని కూడా క్యాంపెయినింగ్లో కూడా చూస్తున్నాము. చాలా మంచి ఆదరణగా ఉంది. చాలా మట్టికి గెలుస్తుంది ఆమె, 100% గెలుస్తుంది ఆమె.